గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దీనిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జ్ సామారామన్ రెడ్డి అన్న చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని గ్రామ పంచాయతీ స్థానాలు అయితే సర్పంచ్ గెలుచుకున్నారు. వాళ్ళకి ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ గ్రామీణ ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి వారు మా పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మా ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అనేటటువంటి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కనీసం రేషన్ కార్డులు రానటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు అయినా, ఇండ్ల కళ ఉంటున్నటువంటి వాళ్ళకి ఇంద్రమ్మ ఇండ్లు అయినా, లేకపోతే సంక్షేమాలతోటైనా, లేకపోతే ఆడబిడ్డలకి ఇంద్రమ్మ చీరలతోటైనా అన్ని రకాలుగా ఇంట్లో ఒక తోడబుట్టిన అన్న ఉంటే ఎట్లయితే చూసుకుంటాడో గ్రామాలలో ఉంటున్నటువంటి నా యొక్క సోదరిమణులందరినీ కూడా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అట్లా చూసుకుంటున్నటువంటిది ఈరోజు వాళ్ళు వేసినటువంటి ఓట్లే దానికి సాక్ష్యం కూడా. ఎందుకంటే ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లయిపోయిందంటే బీఆర్ఎస్ ఉందైతే మరి గతంలో 10కి 8 మార్కులు వచ్చినటువంటి చరిత్ర వాళ్ళకు ఉన్నట్టుండే, కానీ ఇప్పుడు 2 మార్కులు వస్తే కూడా మాకు సున్నా రాలేదు చూడని చెప్పి సెలబ్రేట్ చేసుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. మేము చాలా అద్భుతంగా ప్రదర్శించినామని అంటారు. ఏంది 10కి 2 మార్కులు వస్తాయి, 20% వస్తాయి. కానీ ప్రతిపక్షాలు చెప్పేటటువంటి అబద్ధాలని నమ్మకుండా ప్రజల యొక్క మంచి సంక్షేమం కోరుకుంటూ ప్రగతి మార్గంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి మా యొక్క పాలనని ఆదరిస్తూ మీ ఇంట్లో మనిషి లెక్క ముఖ్యమంత్రి గారిని చూసుకున్నటువంటి మీ యొక్క నమ్మకాలని మేము నిలబెట్టుకుంటాం. ఇంకా అన్ని సంక్షేమాలు అన్ని గడపలను తాకేటట్టుగా చేస్తాం. నిర్విరామంగా ఇవన్నీ కొనసాగించేటట్టుగానే ముందుకు పోతాయి. రానున్నటువంటి కాలంలో మరిన్ని సంక్షేమాలు ప్రగతియే కాకుండా రైతుల యొక్క సంక్షేమమైన, ఆడబిడ్డల యొక్క భద్రత అయినా, యువత యొక్క భవిష్యత్తు భరోసా అయినా అన్నింటినీ కూడా కలుపుకొని ముందుకి రాష్ట్రాన్ని తీసుకొని పోయేటటువంటి దాంట్లో మేము చిత్తశుద్ధితో వ్యవహరిస్తాము. ఇదే నమ్మకము మీరు కూడా మా మీద పెట్టుకొని ముందుకు నడిపిస్తారని కోరుకుంటాం. అంటే కొన్ని ఊర్లలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళపైన కూడా కొన్ని దాడులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అంటే భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం, ఈ దేశమే కాదు ప్రపంచంలో ఏ దేశమైనా అట్లా తీసుకుంటే, ఏ నగరమైనా అట్లా తీసుకుంటే, ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడక్కడ చెదురుమరుగు ఘటనలు జరుగుతూ ఉంటాయి. అది దురదృష్టకరం. ఇదే చివరిది కావాలని అనుకుందాం, మళ్ళీ ఒకసారి జరగొద్దని మనం అనుకుందాం. కానీ చిన్న సమస్యను కూడా భూతద్దం పెట్టి దాన్ని భూతం లెక్క చేసి చిత్రీకరించేటటువంటి ప్రతిపక్ష కుట్రలను కూడా ప్రజలు విశ్వసిస్తలేరు. కాబట్టి మాకు ఇట్లా పట్టం కడుతున్నటువంటిది కనిపిస్తాం. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన కూడా దాని పేరు మార్చి గాంధీ పేరు లేకుండా బీజేపీ వచ్చేస్తుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అది వారి యొక్క భావదారిద్ర్యం. వారి యొక్క భావదారిద్ర్యం ఏంటి అని అంటే, మహాత్మా గాంధీ గారి పేరు అడ్డం వచ్చినదండి. మహాత్మా గాంధీ గారి పేరు అడ్డం వచ్చిందా? అదేదో ఏదో పేరు పెట్టిండు, విబి వికసిత్ భారత్ అని చెప్పి. టక్కున నేను మైక్ నీకే ముతుకాడ పెట్టుకొని చెప్పి ఆ పేరేందో అననీక నన్ను వస్తుందా? మహాత్మా గాంధీ గారు అని అంటే మనందరూ కూడా సుపరిచితులు. ఆయన యొక్క మార్గదర్శకం మనందరం నడవాలి. అహింస, శాంతి అనేటటువంటి ఆయుధాలతోటి బ్రిటిషర్లను తరిమినటువంటి ఆయన యొక్క ఒక మొండితనం అని అంటే నేను అది మన యొక్క యువతకి రావాలి. తద్వారా భారతదేశం యొక్క భవిష్యత్తు నిర్మాణంలో క్రియాశీలక పాత్ర ఆయన యొక్క సూచించినటువంటి మార్గాలు మనందరం కూడా అనుసరిస్తున్నటువంటి లెక్క ఉండాలని అనుకుంటామే తప్ప, పేరడ్డం ఉంది కాబట్టి భావదారిద్ర్యంతో మహాత్మా గాంధీ పేరే లేకుండా చేయాలి భారతదేశంలో అనేటటువంటిది అది బ్రిటిషర్ల యొక్క ఆలోచన, దేశ ద్రోహుల యొక్క ఆలోచన తప్ప అంతకుమించి వేరేది కాదు. అంటే కేవలం పేరు మారుస్తే ఏమవుతుంది? దాంట్లో కూడా మేము 100 రోజులు ఉన్నాయి కూడా 125 రోజులకు తీసుకెళ్తామని చెప్పేసి నేను అదే అడుగుతున్నా. మరి పేరుతో ఏం అడ్డం వచ్చింది అది కూడా చెప్పు. అదే పెట్టి 100ది 125 చేయి, అది కూడా పెద్ద బూతు, అది గ్యారంటీయే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి పనికాహార పథకం కింద మన యొక్క పని దినాలను తగ్గించుకుంటూ పోయిండు, దాన్ని కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ తగ్గించుకుంటూ పోయిండు. మరీ ముఖ్యంగా తెలంగాణని ఆటన కట్ చేసి రూపాయల ఆటన కట్ చేసి తీసుకుపోయి బీహార్, మహారాష్ట్రకు పంచుకున్నారు. దీని మీద బీజేపీ వాళ్ళని మళ్ళొకసారి ఈ యొక్క టాపిక్ మీద పెట్టుండ్రి, బహిరంగ చర్చకు రమ్మని ఉండ్రి. ఈడ కాదు మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహం కంటే మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మొన్న జరిగిన మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లో కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ను బాగా ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అతను వాళ్ళ మన్మని కూడా వచ్చారని చెప్పేసి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఏది ప్రజాధనం? ఫుట్బాల్ మ్యాచ్ చేస్తే ప్రజాధనం అనాలి. అది ప్రైవేట్ కార్యక్రమం. తెలంగాణ మాట్లాడుతున్న మాట, అది ప్రైవేట్ కార్యక్రమం, అది ప్రజాధనం ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం కాదు. మళ్ళీ కూడా నేను స్పష్టతనిస్తా ఉన్నా, అది ప్రైవేట్ కార్యక్రమం. ఆ ప్రైవేట్ కార్యక్రమానికి మెస్సీ గారు రావడం, ఆయన ఇప్పుడు ఒక ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం వస్తున్నప్పుడు ఆ యొక్క క్రేజ్ వేరే ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేసారు దానికోసం స్పాన్సర్షిప్లకు ఎగబడతారు. ఇప్పుడు అపర్ణ అనేది ఎట్లా వచ్చిందో ప్రైవేటు, అట్లా ప్రభుత్వంకి సంబంధించినటువంటి సింగరేణి కూడా పోటీ పడ్డది. మేము కూడా ఉంటాం ముంగటి. కానీ ఎందుకోసం?
అంటే సింగరేణి తన యొక్క బ్రాండ్ ప్రమోషన్ కోసం. చాలా మందికి తెలియదు ఏంది అని అంటే అదే ప్రభుత్వం అని అనుకుంటారు. కాదు. సింగరేణి నుంచి 100 కోట్లు ఇచ్చారు ప్రభుత్వ దానాన్ని. సింగరేణి ఆఫీస్ ఎదురు కూడా బీజేపీ నేత కూడా ధర్నా చేసిన కార్యక్రమం. ఇప్పుడు చెప్తాం కానీ కెమెరా ముంగట సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్నారు అనేటటువంటిది ఏంది అని అంటే సింగరేణికి సపరేట్ బడ్జెట్ ఉంటుంది వాళ్ళ యొక్క పబ్లిసిటీ అండ్ ప్రమోషన్ కోసం. నీకు ఎన్ఎంఆర్డీసీకి సంబంధించినటువంటిదైనా ఎన్టీపీసీకి సంబంధించిన ఎయిర్పోర్ట్కి పోయినప్పుడు యాడ్లు కనిపించావు. అవన్నీ యాడ్లు ఎవరు ఇస్తారు? ఆ సంస్థలు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం. సింగరేణికి కూడా అట్లా బడ్జెట్ ఉంటుంది. వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఈడ పెట్టకపోతే పేపర్లు యాడ్లు ఇచ్చుకునేటోళ్ళు, ఆడ కాకపోతే ఎయిర్పోర్ట్లు యాడ్లు ఇచ్చుకునేటోళ్ళు, ఈడ కాకపోతే ఇంకో పేపర్లు ఇచ్చుకునేటోళ్ళు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళ ఇష్టం ఉంటుంది. అది అట్లాంటి బడ్జెట్ని వారి యొక్క ప్రమోషన్ కోసము అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజము మెస్సీ వస్తున్నప్పుడు ఆ మెస్సీ దాంట్లో మన యొక్క బ్రాండింగ్ పెట్టుకోనికే సింగరేణి ముందుకు వచ్చింది. అపర్ణ ఎట్లా వచ్చిందో సింగరేణి కూడా అట్లా ముందుకు వచ్చింది. అయితే ఈ ప్రైవేట్ ఈవెంట్లో కూడా అట్లాంటివి జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు తనే కాకుండా మన గురుకులాలకెంచి కూడా పిల్లల్ని తీసుకొని వచ్చి అదే మెస్సీతోటి అదే మైదానంలో ఆడినప్పుడు ట్రోఫీలు తీసుకుంటున్నప్పుడు ఎందుకు గురుకులాల పిల్లల గురించి చర్చిస్తలేరబ్బా? తెలంగాణలో అసమానతలు లేవు, సమానంగా ముఖ్యమంత్రి అయినా అదే డ్రెస్ వేసుకొని గురుకులాల పిల్లలైనా అదే డ్రెస్ వేసుకొని అదే మెస్సీతోటి మైదానంలో మ్యాచ్ ఆడతారు అనేటటువంటి ఒక పాజిటివ్ సందేశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు భూతద్దం పెట్టి మరి బూతునెతికి బుడ్డ పిల్లగాడు అనేటువంటి ముఖ్యమంత్రి గారి మన్మడిని చూపించి అదేదో పాపం చేసినట్టుగా చిత్రీకరిస్తారు. దరిద్రులారా, నేను బీఆర్ఎస్లకు మళ్ళీ చెప్తా ఉన్నా, మీ బుద్ధి వంకరా. ఇప్పుడు నార్మల్గా పాజిటివ్ చూసేటోనికి నెగిటివ్ చూసేటోనికి ఆప్టిమిస్ట్ పెసిమిస్ట్ అంటాం మనం దాన్ని, అవునా కదా? మంచి చూసి మంచి మార్గంలో నడిచేటోడు ఒకడు ఉంటాడు, ఎంతసేపు బూతులు ఎత్తుకొని మంది గురించి మాట్లాడేటోడు ఒకడు ఉంటాడు. ఆడు బీఆర్ఎస్ వాడు. మన దురదృష్టం అది. ఆయనకి తోడు బీటీఎం అనేటువంటి బీజేపీ వాడు. మనం ఏం చేస్తాం? ఈరోజు సింగరేణి అనేటటువంటిది కేవలము కోల్కి సంబంధించి అంటే బొగ్గుకు సంబంధించినటువంటిదే కాకుండా ఈరోజు సోలార్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా రాజస్థాన్లో మనం చేసినాం. అంటే రాష్ట్ర సరిహద్దులు దాటిపోయి మనం ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాం. రాష్ట్రం కాదు, దేశం కాదు, ఖండాలు దాటి ఆస్ట్రేలియాతో కూడా మనం ఒప్పందాలు చేసుకున్నాం. దేని గురించి? రేర్ ఖనిజాలకు సంబంధించినటువంటి దాంట్లో. రానున్నటువంటి కాలంలో అర్జెంటీనాకు సంబంధించినటువంటి మెస్సీ వచ్చిండు. మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే అర్జెంటీనాతో కూడా ఎంఓయూ చేసుకోబోతున్నాము సింగరేణి. ఇవన్నీ వాళ్ళు చేసుకున్నటువంటి బ్రాండ్ ప్రమోషన్లో వాళ్ళకి లభించినటువంటి ఫలాలు. ఇది మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి అంశము. ముఖ్యమంత్రి గారు మనమడ కనిపించినటువంటి మైదానమే, ముఖ్యమంత్రి గారు ఆడినటువంటి టీంలోనే గురుకుల బిడ్డలు కూడా ఉన్నారు. ఇది గత 10 సంవత్సరాల్లో కేటీఆర్ కానీ వాళ్ళ అయ్య కేసీఆర్ కానీ ఇట్లాంటి పనులు ఏదైనా చేసిండా అనేటటువంటిది ఒకటి చూపించండి. దయచేసి నేను ఒకటి చెప్తున్నా, ఒక మంచి కార్యక్రమం తలపించినప్పుడు తెలంగాణ ఖ్యాతి పెరిగినప్పుడు ఆ యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మనం మాట్లాడితే మనందరికీ విలువ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మనవడు కనిపించడం ఏదో పాపం లెక్క ప్రైవేట్ ఈవెంట్లా ఏం వాళ్ళకి ఆ స్వేచ్ఛా స్వాతంత్రం ఉండొద్దా? అది ప్రైవేట్ ఈవెంట్. ముఖ్యమంత్రి గారు అందరినీ బాధ్యత తీసుకొని పోయిండు. ఆయన మనమడు కనిపించిండు, గురుకుల పిల్లలు కూడా కనిపించారు కదా, ఆడింది వాళ్ళతోటే కదా. మరి వాళ్ళని ఎందుకు వాళ్ళ మీద ఎందుకు మనుగప్పిరు? వాళ్ళ గురించి ఎందుకు చెప్తలేరు? గురుకుల పిల్లలు కూడా మెస్సీతో ఆడిర్రు అని అంటే మీ అహంకారం దెబ్బతింటుందనా? మెస్సీతోటి గురుకుల పిల్లలు ఆడిర్రు అని అంటే మీ ఖ్యాతి ఏమైనా తగ్గుతుందనా? అది చెప్పుండ్రి, మేము చెప్తాం. అది ఇప్పుడు కవిత కూడా పార్టీ పెట్టబోతుంది. కాంగ్రెస్ డైరెక్షన్లోనే కవిత మొత్తం ప్లాన్ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు, ఎగ్జిక్యూట్ మొత్తం కవిత చేస్తుందని చెప్తారు. కాంగ్రెస్ డైరెక్షన్లో ఉంటే కవిత గారు కాంగ్రెస్లోనే ఉంటారు తప్ప పార్టీ ఎందుకు పెడుతుందబ్బా? పెట్టుకొని ఎవరికైనా సంతోషం. ప్రజాస్వామ్యంలో నువ్వు పెట్టవద్దని చెప్పి అనడానికి నేనవని ఎవరైనా పెట్టుకోవచ్చు. కొట్లాడేటటువంటి తెగింపు ఉంటే ఆ మహిళకి నేను ముఖ్యమంత్రిని అవుతా అనేటటువంటి నమ్మకం ఉంది, ఆమెకు ఒక డ్రీమ్ ఉంది, దాని తగ్గట్టు నేను కష్టపడతా అనే నమ్మకం ఉంది అనుకోండి, మాట్లాడడం తప్పేముంది? ఒక మంచి చిన్నపిల్లాడు నేను డాక్టర్ అయితే పెద్దగానంటే నువ్వేడవుతావురా డాక్టర్ని అంటామా? కాబట్టి మంచిగా చదువుకో అని చెప్పానంటామా? సో ప్రతి దాంట్లో బూతులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది ఆషామాషిగా వచ్చేది కాదు. అందరికీ మీ నాయన లెక్క కలిసి వచ్చి ఎవరో ఆత్మహత్యలు చేసుకుంటే మీ నాయన కలిసి వచ్చినట్టు ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎట్లయిరు అనేటటువంటి ఆయన జీవితాన్ని కూడా మీరు చదవాలి. ఎందుకంటే తప్పుడు కేసులు పెట్టినా, బెడ్రూమ్లకి అర్ధరాత్రి ఎత్తుకొని పోయినా, తీవ్రవాదుల జైళ్ళలో వేసిన కుటుంబాన్ని మొత్తం కూడా ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టినా రకాలుగా పెట్టినప్పటికీ తట్టుకొని మొక్కవని దీక్ష లెక్క ఈరోజు ప్రజల పక్షాన నిలబడి ఒక ఇక తిరిగే లేదు అనుకునేటటువంటి రాక్షసానందం పొందుతున్నటువంటి మీలాంటి అంటే మీ నాయన లాంటి వారిని గద్దె దింపినటువంటి ఆ తెగింపు కూడా ఉండాలి. అది మీకు కూడా ఉంటే మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఇవాళ కాకపోతే 40-50 సంవత్సరాలకు వస్తుండొచ్చు, మేమేం కాదను.
అయితే మెస్సీతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ అది కేవలం ప్రైవేట్ కార్యక్రమం కానీ ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు, దానిపైన అనవసరంగా బురద చల్లుతున్నారు. అట్లాగే కవిత రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే మేము స్వాగతిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.